అంటే చాలా కలర్ఫుల్ బిజినెస్. అమ్మాయిలు ఉంటారు, కొత్త కొత్త లొకేషన్స్కి వెళ్తాం, కొత్త కొత్త స్టైల్స్ యాడ్ అవుతూ ఉంటాయి, కొత్త కొత్త మనుషులు యాడ్ అవుతూ ఉంటారు. స్టెప్ బై స్టెప్ నువ్వు ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత వర్క్ నేర్చుకొని పని చేసుకుంటూ పోతా అంటే ఆటోమేటిక్గా నువ్వు అనుకున్న ఆలోచనలన్నీ ఫుల్ఫిల్ అయిపోతాయి. ఏ ఒక్కటి కూడా టైంకు జరగదు. టైంకు తిండి ఉండదు, టైంకు నిద్ర ఉండదు, టైంకు డబ్బులు రావు. మనల్ని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా వాళ్ళ ఫ్యామిలీలోకి ఇన్వైట్ చేస్తారు. నువ్వు చేస్తున్న పనిని దైవంగా భావించి ముందుకెళ్ళినప్పుడు మాత్రమే ఒక ఫోటోగ్రాఫరు ఒక 10 రకాల అవతారాలు ఎత్తాలి. డబ్బుల్ని డివైడ్ చేసుకొని ఫీల్డ్ కొంత, ఫ్యామిలీ కొంత, పర్సనల్ కొంత అని చెప్పేసి కనుక నువ్వు ఆర్గనైజ్ చేయగలిగితే ఫోటోగ్రఫీలో నిన్ను ఆపే మగోడే ఉండడు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫోటోగ్రఫీ ముచ్చట్లు. ఫోటోగ్రఫీ ముచ్చట్లు అనే ఛానల్ నీకు నాకు ఒక రథసారథి లాగా. నీకున్న ఏ డౌట్ ఉన్నా కూడా మన ఫోటోగ్రఫీ ముచ్చట్లు ఛానల్ కింద మీరు కామెంట్ చేయండి. నీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఆ డౌట్ నేను క్లారిఫై చేస్తాను. ఇవాళ రేపు మనం కొనే ఫోన్లలోనే 200 మెగా పిక్సెల్ ఉన్న కెమెరాస్ వస్తున్నాయి. ఒక్క క్లిక్తో ఏఐతో బ్యూటిఫుల్ ఇమేజెస్ క్రియేట్ అవుతున్నాయి. ఇంత కాంపిటేటివ్ టైంలో మనం ఫోటోగ్రఫీ స్టార్ట్ చేయొచ్చా అంటే అబ్సల్యూట్లీ ఎస్ అనే చెప్తాను. ఎందుకంటే మన చేతిలో ఉండే మొబైల్ కానీ ఏఐ టెక్నాలజీ కానీ ఫోటోగ్రఫీని ఎప్పటికీ రీప్లేస్ చేయలేదు. ఎందుకంటే ఇవి రెండు టూల్స్. ఫోటోగ్రఫీ అనేది క్రియేటివిటీతో చేసే పని. స్మార్ట్ ఫోన్స్, ఏఐ, ఈ టెక్నాలజీస్ అన్ని టూల్స్. అంటే నీ చేతిలో పనిముట్లు. వీటిని నువ్వు ఎంత మంచిగా వాడుకుంటే అంత మంచిగా ఫోటోగ్రఫీ అనేది చేయొచ్చు. ఈ టూల్స్ అనేవి ఎప్పటికీ ఫోటోగ్రఫీని అంతం చేయలేవు. ఎందుకంటే దీనికి నేను చాలా రీజన్ చెప్తాను. ఎందుకంటే ఇంకా కమింగ్ 10 ఇయర్స్కి, 20 ఇయర్స్కి, 50 ఇయర్స్కి ఏఐ అనేది ఇంకా అప్డేట్ అవుతుంది కావచ్చు. నువ్వు ఇచ్చిన ఫోటోని ఇంకా బ్యూటిఫుల్గా తయారు చేస్తుంది, ఇంకా బ్యూటిఫుల్గా వీడియోను క్రియేట్ చేస్తుంది. కానీ నువ్వు తీసే మూమెంట్ని, నీ మైండ్లో ఉన్న ఆలోచనను ఎప్పటికీ ఏఐ రీప్లేస్ చేయలేదు. ఇంకా 100 సంవత్సరాలు వచ్చినా కూడా మనిషి బ్రెయిన్ని ఏఐ అనేది రీప్లేస్ చేయలేదు. కాబట్టి నువ్వు ఎంత క్రియేటివ్గా థింక్ చేసి, ఎంత క్రియేటివ్గా వర్క్ చేస్తే నీకు ఫోటోగ్రఫీలో అంత ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు ఆన్ ద స్పాట్ మీరు ఫోటోగ్రఫీ స్టార్ట్ చేయాలన్నా కూడా నిర్మోహమాటంగా గుండెల మీద చేసుకొని ఫోటోగ్రఫీ స్టార్ట్ చేయొచ్చు. బేసిక్గా ఫోటోగ్రఫీ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకు ఏమేమి ఆలోచనలు ఉంటాయి? ఈ టైంలో మనం ఫోటోగ్రఫీ స్టార్ట్ చేయొచ్చా? స్టార్ట్ చేస్తే ఇందులో ఫ్యూచర్ ఉంటుందా? కెరియర్ ఫాస్ట్గా గ్రో అవుతుందా? డబ్బులు సంపాదించవచ్చా? మన క్లయింట్స్ వస్తారా? ప్రోగ్రామ్స్ వస్తాయా? తీయగలుగుతామా? మన ఫ్యామిలీని, మన రిలేటివ్స్ని మనం సాటిస్ఫై చేయగలుగుతామా? ఇట్లాంటి సో మెనీ క్వశ్చన్స్ వస్తాయి మనకు. వీటన్నిటికీ నేను ఎస్ అనే చెప్తా. 100% వీళ్ళందరినీ నువ్వు సాటిస్ఫై చేయగలుగుతావు. స్టెప్ బై స్టెప్ నువ్వు ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత వర్క్ నేర్చుకొని పని చేసుకుంటూ పోతా అంటే ఆటోమేటిక్గా నువ్వు అనుకున్న ఆలోచనలన్నీ ఫుల్ఫిల్ అయిపోతాయి. మ్యాటర్ దీని గురించి కాదు. నీకు వర్క్ వస్తుంది, క్లయింట్స్ వస్తారు, పని చేస్తావు, కెరియర్లో డెవలప్ అవుతావు, ఇవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. కానీ ఇవన్నీ జరగాలంటే ఫోటోగ్రఫీకి ఇంకొక కోణం తెలుసుకోవాలి. ఫస్ట్ కోణం ఏంటిది? మీరు ఆలోచించే థింకింగ్. నేను ఫోటోగ్రఫీకి షూట్ అవుతానా, లేకపోతే ప్రోగ్రామ్స్ వస్తాయా అనేది ఫస్ట్ థింకింగ్. అసలైన థింకింగ్ సెకండ్ థింకింగ్ ఉంటుంది. ఇది ఫోటోగ్రఫీలోకి వచ్చినాక తెలుస్తుంది. మీ లక్ ఏంటంటే మీరు రాకముందే ఫోటోగ్రఫీలో సెకండ్ కోణం ఏముంటుంది అనేది నేను మీకు చెప్తున్నాను. అదేంటంటే నేను చెప్పే పాయింట్ కనుక మీరు ఫాలో అయ్యారనుకోండి, ఫోటోగ్రఫీలో మిమ్మల్ని ముట్టుకునే మొగోడే ఉంటాడు. అదేంటంటే ఫస్ట్ పాయింట్ క్రియేటివ్ మైండ్. క్రియేటివ్ మైండ్ నీకు ఉన్నంత వరకు నేను ఫోటోగ్రఫీలో పుట్టడోడే ఉండడు. ఎందుకంటే ఫోటోగ్రఫీ అనేది ఒక క్రియేటివ్ జాబ్. నీకు ఎంత క్రియేటివ్ మైండ్ ఉండి నువ్వు ఎంత క్రియేటివిటీగా వర్క్ చేయగలిగితే నీకు అంత ఫ్యూచర్ ఉంటుంది. లేదు నేను డబ్బుల కోసమే వస్తున్నా, డబ్బులు సంపాదించుకొని పోతా, నేను ఇందులో సెట్ అయిపోతా అనుకుంటే మాత్రం దయచేసి ఫోటోగ్రఫీలోకి రాకండి. ఎందుకంటే డబ్బులు సంపాదించడానికి ఫోటోగ్రఫీ సూట్ అవ్వదు. నీకు క్రియేటివ్ మైండ్ ఉండాలి, ఎప్పటికప్పుడు నువ్వు అప్డేట్ అవుతూ ఉండాలి. ఎందుకంటే రోజుకో కెమెరా రిలీజ్ అవుతుంది, రోజుకో లెన్స్ రిలీజ్ అవుతుంది, రోజుకో ఒక టెక్నాలజీ వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో రోజుకో కాన్సెప్ట్ వీడియోస్ బయటకు వస్తున్నాయి. ఆ వీడియోస్తో పాటు నువ్వు కూడా ఆప్టిమైజ్ అయ్యి, నువ్వు కూడా అప్డేట్ అవుతూ ఫోటోగ్రఫీ చేస్తేనే నువ్వు ఫోటోగ్రఫీలో నిలబడగలుగుతావు. లేదు నేను అప్డేట్ అవ్వను, నాకు క్రియేటివ్ మైండ్ లేదు, నేను చేయలేను అనుకుంటే ఫోటోగ్రఫీలోకి రాకండి. ఫోటోగ్రఫీ మీలాంటి వాళ్ళ కోసం కాదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ పేషెన్సీ, ఓపిక. నీకు ఎంత ఓపిక ఉంటే నువ్వు ఫోటోగ్రఫీలో అంత సంపాదించగలుగుతావు, అంత ఎత్తుకెదగలుగుతావు. ఎందుకంటే ఏది టైంకి జరగదు ఫోటోగ్రఫీలో.
నువ్వు ప్రోగ్రామ్స్ ఫీల్డ్కి వచ్చిన ఈ సంవత్సరంలో నీకు పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ రావు. పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ వచ్చినా నీకు టైంకి డబ్బులు రావు, టైంకి డెలివరీ కావు, టైంకి సక్సెస్ కాలేవు. పేషెన్సీ, ఓపికతో ఉండాలి. ఓపికతో ఉంటేనే నీకు ప్రోగ్రామ్స్ వస్తాయి. ఓపికతో ఉంటేనే సక్సెస్ఫుల్గా తీయగలుగుతావు. ఓపిక ఉంటేనే నువ్వు అన్నీ చేయగలుగుతావు. ఎందుకంటే ఏ ఒక్కటి కూడా టైంకు జరగదు. టైంకు తిండి ఉండదు, టైంకు నిద్ర ఉండదు, టైంకు డబ్బులు రావు. ఇవటన్నింటిని భరించుకొని నేను ఓపిక కొద్దీ పని చేస్తా అనుకున్నప్పుడు మాత్రమే ఫోటోగ్రఫీలోకి రండి. లేదు నేను ఈరోజు చేసిన రేపు సక్సెస్ అవ్వాలంటే మాత్రం కుదరదు. ఒకరికి 2 ఏళ్ళకి రావచ్చు సక్సెస్, ఒకరికి 5 ఏళ్ళకి రావచ్చు, ఒకరికి 10 ఏళ్ళకి రావచ్చు, ఒకరికి 1 ఇయర్కే రావచ్చు. కాబట్టి నీ క్రియేటివిటీతో పనిచేస్తూ ఓపికతో ముందుకెళ్ళాలి ఉద్దేశం ఉంటేనే ఫోటోగ్రఫీని స్టార్ట్ చేయండి. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ. డిసిప్లిన్ లేకపోతే నీకెంత క్రియేటివ్ మైండ్ ఉన్నా, నీకెంత ఓపిక ఉన్నా, నువ్వెంత తురుంకారు ఫోటోగ్రఫీ చేసినా కూడా నువ్వు ఎక్కువ రోజు ఫీల్డ్లో ఉండలేవు. డిసిప్లిన్ అనేది నాకు సోల్ లాంటిది. టైంకి ఈవెంట్కి వెళ్ళాలి, టైంకి డెలివరీ చేయాలి, టైంకు అన్నీ చూసుకోవాలి, ఎక్విప్మెంట్ కాపాడుకోవాలి, క్లయింట్స్కి ప్రాపర్ రెస్పెక్ట్ ఇవ్వాలి, క్లయింట్స్తో ప్రాపర్గా బిహేవ్ చేయాలి. ఇవి కనుక నీకు లేకపోతే నీకు ఎంత మంచి వర్క్ వచ్చినా కూడా నువ్వు ఎక్కువ రోజులు ఫీల్డ్లో ఉండలేవు. ఎందుకంటే క్లయింట్తో మన జర్నీ, ఒకసారి వాళ్ళ ఫ్యామిలీలోకి మనం ఇన్వాల్వ్ అయినామంటే చచ్చిపోయేదాకా మనం వాళ్ళతో జర్నీ చేయొచ్చు. మనల్ని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా వాళ్ళ ఫ్యామిలీలోకి ఇన్వైట్ చేస్తారు. ఫోటోగ్రాఫర్ అంటే ఇంకేదో కాదు, మనం ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా వాళ్ళ ఇంట్లోకి ఇన్వాల్వ్ అయినట్టు. కాబట్టి డిసిప్లిన్ లేకపోతే మనం వాళ్ళ ఫ్యామిలీతోటి అడాప్ట్ అవ్వలేం. అలా డిసిప్లిన్ ఉండి నేను వాళ్ళ ఫ్యామిలీతోటి మంచిగా అడాప్ట్ అయ్యి నాకున్న లిమిట్స్లో నేను డిసిప్లిన్గా వర్క్ చేసుకుంటా పోతా అనుకుంటే మాత్రం షూర్గా నువ్వు సక్సెస్ అవుతావు. లేదా నాకు డిసిప్లిన్ ఉండదు, నేను అన్ని తీటేసాలు ఎత్తా, లంగేసాలు ఎత్తా అనుకుంటే మాత్రం దయచేసి నువ్వు ఫోటోగ్రఫీలోకి రాకు. డిసిప్లిన్లోనే నేను ఇంకొక పాయింట్ కూడా మీకు యాడ్ చేస్తున్నాను. ఫోటోగ్రఫీ అంటే చాలా కలర్ఫుల్ బిజినెస్. అమ్మాయిలు ఉంటారు, కొత్త కొత్త లొకేషన్స్కి వెళ్తాం, కొత్త కొత్త స్టైల్స్ యాడ్ అవుతూ ఉంటాయి, కొత్త కొత్త మనుషులు యాడ్ అవుతూ ఉంటారు. వీళ్ళందరినీ కాపాడుకుంటూ నువ్వు బిజినెస్లో ముందుకు వెళ్తేనే బతకగలుగుతావు. లేదు నాకు ఫాలోయింగ్ ఉంది కదా, నేను వాళ్ళని పటాయిస్తా, వీళ్ళని పటాయిస్తా, వీళ్ళతో తిరుగుతా, వాళ్ళతో తిరుగుతా అనుకుంటే మాత్రం తొందరగానే షెడ్కి వెళ్తావు. కాబట్టి నువ్వు చేస్తున్న పనిని దైవంగా భావించి ముందుకెళ్ళినప్పుడు మాత్రమే, అంత డిసిప్లిన్గా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు మీ ఇంట్లో మీ సిస్టర్ తోటి, మీ మదర్ తోటి, మీ ఫ్యామిలీతో ఎంత డిసిప్లిన్డ్గా, ఎంత పద్ధతిగా, ఎంత రెస్పెక్ట్గా ఉంటావో మనకు వస్తున్న క్లయింట్ ఫ్యామిలీస్లో కూడా అంత రెస్పెక్టెడ్గా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఫీల్డ్లో సస్టైన్ అవ్వగలుగుతావు. లేకపోతే అమాంతం నేను తొక్కేస్తారు, 2 సంవత్సరాల పత్తగా నడకుండా పోతావు. కాబట్టి గుర్తుపెట్టుకో. అండ్ లాస్ట్ పాయింట్, ఇలా చాలా పాయింట్స్ వస్తాయి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. డబ్బులు రాగానే విచ్చలవిడిగా ఇష్టమైన ప్రోడక్ట్లు కొనుక్కొని, ఐఫోన్లు కొని, కెమెరాలు కొని, వానికి పెట్టి, వీనికి పెట్టి, తాగబెట్టి, సిగరెట్లు, మందని, పార్టీలని, పప్పులని తిరుగుకుంటా విచ్చలవిడిగా పైసలు ఖర్చు పెట్టుకుంటా తిరిగినవి అనుకో, నువ్వు కూడా ఎక్కువ రోజులు ఉండలేవు. డబ్బులు వస్తాయి, నువ్వు ఊహించలేనంత డబ్బు ఉంది ఫోటోగ్రఫీలో. కానీ దాన్ని కాపాడుకొని ఫైనాన్షియల్గా మేనేజ్మెంట్ చేసుకుంటూ వెళ్తేనే నువ్వు ఫోటోగ్రఫీలో ఎక్కువ రోజులు ఉంటావు. లేకపోతే చాలా పేమెంట్స్ అవుతాయి, వీడియోగ్రాఫర్లకు పేమెంట్లు అవుతాయి, ఫోటోగ్రాఫర్లకు పేమెంట్లు అవుతాయి, నీకు వచ్చే పని చేసేళ్ళకి అందరికి పేమెంట్లు అవుతాయి. దీనివల్ల నువ్వు ఎక్కువ రోజులు ఫోటోగ్రఫీలో సస్టైన్ అవ్వలేవు. దానివల్ల క్లయింట్ దగ్గర మాట పోతుంది, ఫ్యూచర్ ఎక్విప్మెంట్స్ కొందామంటే డబ్బులు ఉండవు. ఈ జనరేషన్లో ఏం చేస్తారు చాలామంది, నేను మస్తు మంది ఫోటోగ్రాఫర్లను చూస్తున్నా, ప్రోగ్రామ్తో పైసలు అచ్చుతో ఇష్టం వచ్చినట్టు తిరిగి మంచి ఎంజాయ్ చేసి గతం ప్రోగ్రామ్ అంతా ఈవెన్ డాటా అంతా వాళ్ళ దగ్గరనే ఉంచి డాటా అంతా పోగొట్టి ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేసి స్ట్రగుల్స్ పడుతున్నారు, బాధలు పడుతున్నారు, ఏడుస్తున్నారు, కొంతమంది చచ్చిపోతున్నారు కూడా. డాటా పోగొట్టుకొని టైంకి డబ్బులు ఇవ్వక వాళ్ళ దగ్గర మాటలు పడుతున్నారు. టైంకి కష్టం, డబ్బులను ఓడగొట్టినాం అనుకో పని చేయడానికి డబ్బులు ఉండవు. దానివల్ల క్లయింట్ దగ్గర మాట పడుతుంది. వన్స్ ఒక్కసారి క్లయింట్ దగ్గర మాట పడ్డాదంటే నీకు ఇంకొకసారి ప్రోగ్రామే రాదు. కాబట్టి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కనుక నువ్వు మేనేజ్ చేయగలిగితే, డబ్బులను నువ్వు పర్ఫెక్ట్గా నువ్వు కనుక మేనేజ్ చేయగలిగితే, వచ్చిన డబ్బుల్ని డివైడ్ చేసుకొని ఫీల్డ్ కొంత, ఫ్యామిలీ కొంత, పర్సనల్ కొంత అని చెప్పేసి కనుక నువ్వు ఆర్గనైజ్ చేయగలిగితే ఫోటోగ్రఫీలో నిన్ను ఆపే మొగోడే ఉండడు. అండ్ లాస్ట్ పాయింట్, అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్, ఇది నా ఫేవరెట్ పాయింట్, కమ్యూనికేషన్ స్కిల్స్. ఫోటోగ్రఫీలో నీ వర్క్ కంటే ముఖ్యంగా నీకు రావాల్సింది నీ కమ్యూనికేషన్ స్కిల్స్, నీకు ఉండాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్.
కస్టమర్ ఫోటోగ్రఫీ అనేది మనం ఈవెంట్లో చూస్తాడు. దానికంటే ముందు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, మనం మాట్లాడాలి, మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇవన్నీ ఉండాలి. సో మనకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయనుకో, ఫోటోగ్రఫీలో నీకు బిందాస్ లైఫ్ ఉంటుంది. క్లయింట్ని మంచిగా లీడ్ చేయాలి, ఫ్యామిలీకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, కపుల్తో కపుల్ లాంగ్వేజ్లో మాట్లాడాలి, పేరెంట్స్తో పేరెంట్స్ లాంగ్వేజ్లో మాట్లాడాలి, పిల్లలతో పిల్లల లాంగ్వేజ్లో మాట్లాడాలి. ఒక ఫోటోగ్రాఫరు ఒక 10 రకాల అవతారాలు ఎత్తాలి. ఇంత మంచి స్కిల్స్ కనుక నీకు ఉన్నాయి అనుకో, నిన్ను ఫోటోగ్రఫీలో ముట్టడోడే ఉండడు. నీకు ఫ్యూచర్ 100 ఏళ్ళు ఉంటుంది బతుకు. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి, లేకపోయినా కూడా డెవలప్ చేసుకోండి. డెవలప్ చేసుకుంటే మాత్రం మంచి ఫ్యూచర్ ఉంటుంది. మీరు అనుకునే పాయింట్స్తో పాటు ఈ పాయింట్స్ కూడా మీకు ఉన్నాయనుకోండి, మిమ్మల్ని ఫోటోగ్రఫీలో ముట్టడోడే ఉండడు. మీరు ఇమాజిన్ చేయరు, ఫోటోగ్రఫీలో మీరు ఊహించలేనంత డబ్బు ఉంది, మీరు ఊహించలేనంత కెరియర్ ఉంది. నెలలు సంవత్సరాలు లక్షల మంది ఫోటోగ్రాఫర్లు వచ్చినా కూడా నువ్వు నేను చెప్పిన ఈ పాయింట్స్ కనుక నువ్వు ఫాలో అయినావు అనుకో, నిన్ను ముట్టుకునేటోడే ఉండడు. కాబట్టి ఈ టైంలో ఫోటోగ్రఫీ స్టార్ట్ చేయాలనుకుంటారు, హ్యాపీగా ఫోటోగ్రఫీలోకి రండి, కష్టపడండి, ఫీల్డ్కి రెస్పెక్ట్ ఇవ్వండి, మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ చేసుకోండి, కష్టపడండి, డబ్బులు సంపాదించుకోండి. ఇవన్నీ తర్వాత మీరు ఫోటోగ్రఫీ చేయాలని డిసైడ్ అయినారు అనుకోండి, నెక్స్ట్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే అకాడమీలో జాయిన్ అయితే బాగుంటుందా, లేకపోతే ఎవరి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయితే బాగుంటుందా, అసలు ఏది కరెక్ట్ అయిన ప్రాసెస్ అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ గైస్.